వాళ్ళ దగ్గర నుంచి కూడా వివరణ తీసుకున్నాక ఇదిగో వీళ్ళ ఇప్పుడు మిథున్ రెడ్డిది ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవన్నిటి ఆధారంగా చూస్తే మీరే కనబడుతున్నారు కాబట్టి మీరు వచ్చి సమాధానం చెప్పండి అని అడుగుతారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి వెళ్ళి హైకోర్టులో వేస్తాడు. హైకోర్టు ఏమంటుంది, ఆయన అరెస్ట్ చేయొద్దు కానీ విచారించడానికి తప్పేం లేదు, మీరు సహకరించండి అంటది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది, లేదా ఈడీకి పంపించడమా జరుగుతుంది. అది అసలు విషయం. కానీ పార్టీకి సంబంధించిన అంశాలు కూడా అంటే ఈయన ఒక అతిపెద్ద క్రిమినల్ అని నేను ముందు ఊహించలేదు. రాజకేశ్వరరెడ్డి అంటే 2017లోనో 18లో ఆ టైంలో వచ్చారు ఈయన వైసీపీలోకి. జగన్ చెప్పారు, ఆయన ఫస్ట్ ఎన్ఆర్ఐ విభాగానికి వేశాను, తర్వాత ఈయన ఇలా సోషల్ మీడియా విభాగానికి వేసాను, అంటే పార్టీని ఒంటి చేతి మీద నేనే నడిపాను అంటూ కూడా ఒక మాట మాట్లాడారు విజయసాయి రెడ్డి గారు. అంటే ఆయన ఆవేదన ఇంకా ఉందా పార్టీకి సంబంధించి? బయటకు వచ్చేసినా సరే పార్టీ మీద పార్టీ చుట్టే తిరుగుతుంది ఆయన మనసు. పార్టీ జగన్మోహన్ రెడ్డి తనకి ద్రోహం చేశాడనే ఫీలింగ్ తనకి చాలా బలంగా ఉంది. జగన్ ఏమంటాడు, నేను తనకు అవకాశం ఇస్తే నన్ను దెబ్బ కొట్టాడు అంటాడు అనుకుంటాడు జగన్. విజయసాయి రెడ్డి ఏమనుకుంటాడు, విజయసాయి రెడ్డి ఆలోచన ఎట్లా ఉంది, నేను వాస్తవంగా అసలు పార్టీ పెట్టక ముందు జగన్ ఇవాళ కోటీశ్వరుడు అయ్యాడంటే, అపర కోటీశ్వరుడు అయ్యాడంటే నా వల్ల, నేను చెప్పిన సలహాల వల్లనే కదా, పెట్టుబడులు ఈ విషయాల వల్లనే కదా జగన్ కోటీశ్వరుడు అయింది. అంటే జగన్ ఇవాళ విజయమ్మ గొడవ పడ్డా, వీళ్ళందరూ గొడవ చేసిన 1,00,000 కోట్లకు అధిపతి అయ్యాడని వీళ్ళందరూ చెప్పిన ఏదేమైనా సరే అధికారికంగానే దేశంలో